Luke 24. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయము. There's a problem with two disciples. ఇద్దరు శిష్యులతో ఒక సమస్య వచ్చింది. One is Cleopas and the other his friend. That name is not written. ఒకతని పేరు క్లయోపా, ఇంకొక అతని పేరు రాయబడలేదు. And now this is the day of resurrection. మరి ఇది పునరుద్ధానము రోజు అయి ఉన్నది. ఇది Verse 25. We know this whole story, so I'll start reading from verse 25. మనకు కథ అంతా తెలుసు కాబట్టి నేను 25వ వచనం నుండి మొదలు పెడతాను. Then he said unto them, "Oh, excellent people. Oh, wise men. Oh, wonderful disciples." అందుకే ఆయన ఓ అద్భుతమైన మనుషులారా, ఓ జ్ఞానం కలిగిన వ్యక్తులారా, ఓ అద్భుతమైన శిష్యులారా అని అంటాడు ఇక్కడ. Oh, fools. ఓ అవివేకులారా. Who's using the word fools? ఇప్పుడు అవివేకులారా అనే మాట ఎవరు ఉపయోగిస్తున్నారు? Lord Jesus Christ. అవివేకులారా లేదా 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 బుద్ధిహీనులారా. కరెక్ట్ మాట ఏంటంటే బుద్ధిహీనులారా. ఓ బుద్ధిహీనులారా. ఎవరా మాట ఉపయోగిస్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపయోగిస్తున్నాడు. You my disciples are fools. మీరు నా యొక్క శిష్యులై ఉన్నారు, మీరు ఒక బుద్ధిహీనులు. And slow of heart to believe all that the prophets have spoken. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. You mean the disciples needed a quickening? అంటే మీ యొక్క అర్థము ఇప్పుడు శిష్యులకు ఒక జీవింపజేయుట అవసరమై ఉన్నదంటారా? Did they needed to understand something? ఏదో కార్యాన్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి ఇప్పుడు అవసరమై ఉన్నదంటారా? Were they missing something? వాళ్ళు ఏదైనా దానిని పోగొట్టుకుంటున్నారా? And this is when he started helping them. అయితే ఇక్కడే వారికి ఆయన సాయం చేయడం మొదలు పెట్టాడు. Brother Branham said with a 6-hour message. మరి శోభనం గారు చెప్పాడు 6 గంటల ప్రసంగము just on prophecies. కేవలం ప్రవచనాల పైన మాత్రమే. What was he doing? ఆయన ఏం చేస్తున్నాడు? Trying to make them see the word in a way they had never seen before. Yes. వారా వాక్యమును అవగాహన చేసుకోవడానికి వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ అవగాహన చేసుకుని రీతిగా ఇప్పుడు వాళ్ళు అవగాహన చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించాలని చూస్తున్నాడు ఆయన. Did Moses say? మోషే చెప్పాడా? The Lord your God shall raise a prophet like unto me. నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యలో నుండి ప్రభువు లేపును అని చెప్పాడా? Now you tell me, Cleopas. మరి ఇప్పుడు నాకు చెప్పు ఓ క్లియోపాస్. Did Moses die? మోషే చనిపోయాడా? Yes. అవును. Where is his grave? ఇప్పుడు అతని యొక్క సమాధి ఎక్కడుంది? Oh, we don't know his grave till this day. ఈ రోజు వరకు కూడా అతని యొక్క సమాధి ఎక్కడుందో మాకు తెలియదు. And what did that Moses say? అప్పుడు అయితే ఆ మోషే ఏం చెప్పాడు? The Lord will raise a prophet like to me. మరి నా వంటి ఒక ప్రవక్తను ప్రభువు లేపును. Then shouldn't this Christ, కాబట్టి క్రీస్తు, his grave should also not be found? yes, అతని యొక్క సమాధి కూడా కనబడకుండా ఉండాలా లేదా? Do you know why his grave is not found? ఎందుకో తెలుసా మీకు అతని యొక్క సమాధి కనబడకుండా ఉండడానికి కారణం? He's not in the grave. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు. Amen. Exactly, brother. Moses was not in the grave. మోషే సమాధిలో లేడా? మోషే సమాధిలో లేడా? Brother Branham preached it. సోబెనం గారు దాన్ని బోధించాడు. I'm not preaching it. Read the 5th seal. yes, నేను దాన్ని బోధించట్లేదండి. 5వ ముద్రను దయచేసి చదవండి. Moses just went through an act. Exactly. మోషే ఒక క్రియాశీలకంగా వెళ్ళిపోయాడు. అంటే ఒక క్రియ చేయుటలాగా వెళ్ళిపోయాడు ఆయన. Because he was the first Exodus prophet. ఎందుకంటే ఆయన మొదటి నిర్గమం యొక్క ప్రవక్త. So his grave couldn't be found. కాబట్టి అతని యొక్క సమాధి దొరకలేదు. He just died. అతను కేవలం చనిపోయాడు. He just went through an act. అతను కేవలం ఒక క్రియ రూపకంగా వెళ్ళాడు. Angels took him. దూతలైన తీసుకెళ్లిపోయారు. 800 years later, 800 సంవత్సరాల తరువాత he's standing with Elijah on Mount Transfiguration. Exactly. రూపాంతర కొండపైన అతను ఏలియాతో పాటు నిలబడి ఉన్నాడు అక్కడ. Then shouldn't Christ also die and rise again? మరి క్రీస్తు కూడా చనిపోయి ఆ విధంగానే తిరిగి లేవకూడదా? What did David say? దావీదు ఏం చెప్పాడు? My God, why hast thou forsaken me? నా దేవా నా చేలా విడిచితివి. Didn't he say that? అది ఆయన చెప్పాడా? Oh, yes.
Yes. ఓ అవును కదా. I didn't read Bible like this. ఈ విధంగా నేను బైబిల్ చదవలేదు. What's he doing? ఆయన ఏం చేస్తున్నాడు? He's opening something. ఏదో కార్యాలను ఆయన తెరుస్తా ఉన్నాడు వాళ్ళకు. Are you catching it? అది మీకు అర్థమవుతున్నదా? పట్టుకుంటున్నారా? What did David say? దావీదు ఏం చెప్పాడు? For my thirst they gave me vinegar to drink. yes నా దాహము కొరకై వారు నాకు ఆ చెరుకుని చేదునిచ్చారు. Did he cry on the cross, I thirst? మరి ఆ యొక్క నేను ఆ సిలువలో దాహము కొన్నానా? And wasn't he given vinegar by the Roman soldier? మరి ఆ రోమన్ సైనికుని ద్వారా ఆ చేదును ఇచ్చారా? చిరక ద్వారా ఇచ్చారా? Yes. అవును ఇచ్చారు. Why didn't we see it? అరే మనం ఎందుకు దీన్ని చూడలేకపోయాం? Then that same David said, మరి అదే దావీదు చెప్పాడు, thou shalt not leave my soul in hell. yes నా యొక్క ప్రాణమును నీవు పాతాళములో విడిచిపెట్టవు. And thou shalt not suffer the Holy One to see corruption. yes నీ పరిశుద్ధుని కుళ్ళుబట్టనీయవు. And you know corruption sets within 72 hours. మరి మీకు తెలుసు కదా ఆ యొక్క శరీరము కుళ్ళిపోయేది 72 సంవత్సరాల తర్వాత 72 గంటల తర్వాత. And today is 36 hours already finished. మరి ఈ రోజున 36 గంటలు ఇప్పటికే అయిపోయినవి. And if somebody says he has risen again, మరి ఎవరైనా ఇలాగ చెప్పారంటే ఆయన తిరిగి లేచాడు అని, why are you people confused? మరి ఎందుకు మీరు జనులు అక్కడ గలిబిలి చెందుతున్నారు? The prophecy had said, మరి ఆ ప్రవచనం అలా చెప్పింది కదా, his body will not see corruption. ఆయన ఒక శరీరము కుళ్ళిపట్టదని. Yes, అవును I think you're right. అవును అది మేము అనుకుంటున్నా నువ్వు చెప్పేది నిజమని. Didn't other disciples say? Didn't Isaiah say? మరి ఇంకొక శిష్యుని చెప్పలేదా? Who had believed the report? మరి యెషయా చెప్పాడు, ఎవరు మా యొక్క సమాచారం నమ్మును? His grave was made with the wicked. మరి ఆయన యొక్క సమాధి దుష్టులతో పాటు చేయబడెను. How he died on the cross. ఆయన ఏ విధముగా శిలువలో మరణించాడు. How he was led like a lamb. ఆయన ఏ విధముగా గొర్రెపిల్ల వలె తీసుకొని పోబడ్డాడు. Didn't Zechariah say? జకరియా చెప్పలేదా? Smite the shepherd and the sheep shall be scattered. గొర్రెల కాపని కొట్టుము అప్పుడు గొర్రెలు చెదిరిపోవునని. Didn't Zechariah say? మరి క్రీస్తు చెప్పలేదా? How the Lord will come on a white donkey. మరి ఏ విధముగా ప్రభువు ఆ తెల్లని గాడిద పైన వస్తాడని. While all these prophecies fulfilled, మరి ప్రవచనాలన్నీ జరిగినవి. what was happening? ఏం జరుగుతా ఉంది? That quickening power that raised Jesus from the dead. yes ఆ జీవింపజేయు శక్తి యేసును సమాధిలో నుండి మరణము నుండి లేపినది. started quickening scriptures. లేఖనములను జీవింపజేయడము ప్రారంభించినది. bringing the scriptures in present tense. yes లేఖనాలను ప్రస్తుత కాలానికి తీసుకొని వస్తున్నది. You think they understood? మీరు అనుకుంటున్నా వాళ్ళకి అర్థమైందని? No. వాళ్ళకి అర్థం కాలే. అంత చెప్పినా అర్థం కాలే. But one thing happened. కానీ ఒక్కటి మాత్రం జరిగింది. Their hearts were burning. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం మండుతా ఉన్నాయి. Then that quickening spirit went to that room. yes ఆ జీవింపజేయు శక్తి ఇప్పుడు ఆ గదిలోనికి వెళ్ళింది. And he broke the bread. మరి ఆయన అక్కడ రొట్టెను విరిచాడు. Then their eyes were opened. అప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. Then they knew this is same Jesus. అప్పుడు వాళ్ళు గ్రహించారు ఈయన ఆ యేసే అని. Then they ran back to tell the rest. కాబట్టి వాళ్ళు మరలా తిరిగి వెనకకు పరిగెత్తుకుంటూ పోయి మిగతా వాళ్ళకందరికీ చెప్పారు. Now listen. ఇప్పుడు వినండి. I'm going to read now in Luke 24. ఇప్పుడు నేను లూకా సువార్త 24 అధ్యాయం నుండి చదవబోతున్నాను. I read that part. Now I'm going to read from verse 45. I just read verse 45. మరి 45వ వచనం నేను చదువుతాను ఇక్కడ. Let's see what the verse says. ఇక్కడ లేఖనం ఏం చెప్తుందో మనం చూద్దాం. Then opened he Amen. their understanding that they might understand the scripture. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. After their eyes were opened, వారి కనులు తెరవబడిన తర్వాత he opened their understanding. వారి యొక్క గ్రహింపును తెరిచాడు ఆయన. What is this opening of understanding? ఈ గ్రహింపును తెరచడనగా ఏమిటి? The quickening power is opening the word. Amen. జీవింపజేయు శక్తి వాక్యాన్ని తెరుస్తా ఉన్నది. Suddenly, అకస్మాత్తుగా they started seeing a pattern. వారు ఇప్పుడు ఒక నమూనాను చూడడం ప్రారంభించారు. And that pattern being fulfilled in that time. మరి ఆ సమయంలో ఆ నమూనా నెరవేర్పు జరిగింది. And then they said, అప్పుడు వాళ్ళు చెప్పారు, wow, this was the Messiah. ఇగో ఈయనే మస్సయా. And all the scriptures are fulfilled. ఆ లేఖనాలన్నీ జరిగినాయి. That put them in faith. అవి మనల్ని విశ్వాసములో పెట్టినవి. That if these
scriptures are fulfilled, ఈ లేఖనాలు నెరవేర్పు జరిగితే then that scripture which is remaining will also be fulfilled. అయితే మిగతా లేఖనాలు ఏవైతే నెరవేర్పు జరగవలసి ఉన్నవో అవి కూడా నెరవేర్పు జరుగుతాయి. Which scripture? ఏ లేఖనం? The prophecy of Joel. యోవేలు యొక్క ప్రవచనము. I'll pour out my spirit, yes, నా ఆత్మ నేను కుమ్మరించెదను, and your sons and your daughters shall prophesy. నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. Then that prophecy will also be fulfilled. ఆ ప్రవచనం కూడా నెరవేర్పు జరుగుతది. These prophecies were fulfilled in his life, మరి ఈ ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేర్పు జరిగినాయి. and there are some prophecies to be fulfilled in our lives. అయితే కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, అవి మన జీవితాలలో నెరవేర్పు జరుగుతాయి. This is called quickening. దీన్నే జీవింపజేయుట అంటారు. Quickened minds can see present tense. yes, జీవింపజేయు మనస్సులు ప్రస్తుత కాలాన్ని చూడగలుగుతాయి. Quickened minds can see what's happening now. ఇప్పుడు ఏం జరుగుతున్నదో జీవింపజేయు మనస్సులు చూడగలుగుతాయి.